హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనకి ఇంటర్లింక్లో అయితే నాకైతే వీసా కార్డ్ అయితే వచ్చిందండి. మీకు ఇంటర్లింక్లో ఎంతమందికి వీసా కార్డ్ వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. నాకు ఈ వీసా కార్డ్ ఎలా వచ్చిందంటే గ్లోబల్ AI సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను కదండి. దాంట్లో అప్ టు నాకు 60,000 వరకు నాకు పాయింట్స్ అయితే వచ్చాయి. దాని ద్వారా నాకైతే గ్లోబల్ AI సెలబ్రేషన్స్లో టోటల్ 5 రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. దాంట్లో నాకు 4 రివార్డ్స్ అయితే ఓపెన్ అయ్యానండి. అవి క్లెయిమ్ చేసుకున్నాను. అవి క్లెయిమ్ చేసుకుంటే దాంట్లో నాకు హెచ్ఎస్ స్కోర్తో పాటు కొన్ని హాంకాంగ్ పాయింట్స్, దాంతోపాటు వీసా కార్డు కూడా వచ్చిందండి. ఈ వీసా కార్డు వచ్చింది అండ్ అలాగే ఇది ఇప్పుడు వస్తుంది ఏంటనేది మీకు మళ్ళీ వీడియో చేస్తానండి. అసలు దీంట్లో ఎలా వచ్చింది ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరికి చూడండి గైస్. అండ్ అలాగే దీంతోపాటు ఇంటర్లింక్లో అప్కమింగ్ అప్డేట్స్ కూడా మీకు వీడియోలు చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరికి చూడండి గైస్. అండ్ అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈ ఇంటర్లింక్ అనేది ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ అండి. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి గైస్. అండ్ అలాగే ముందుగా ఇంటర్లింక్ ఓపెన్ చేయగానే గ్లోబల్ AI సెలబ్రేషన్ కనిపిస్తుంది కదా, అదైతే మనకి March 10th అయితే కంప్లీట్ అయిందండి. దాని మీద ఓపెన్ చేయండి. దాని మీద ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే కిందకి ఇక్కడ మీకు పాయింట్స్ వచ్చిందని బట్టి ఇక్కడైతే అన్లాక్ అవుతాయి. నాకైతే 4 అన్లాక్ అయినాయండి. నాకు వచ్చి దగ్గర 60,000 వరకు ఉన్నాయి. అయితే 1 lakh క్రాస్ అయితే 5th రివార్డ్ పాయింట్ కూడా నాకు ఓపెన్ అవును. ఫస్ట్ దాంట్లో అయితే నాకు హెచ్ఎస్ స్కోరు హాంకాంగ్ పాయింట్స్ వచ్చినాయండి. సెకండ్ది కూడా అంతే, థర్డ్ది కూడా సేమ్ అంతే వచ్చిందండి. అదే ఫోర్త్ అయితే నాకు హెచ్ఎస్ స్కోరు ప్లస్ హాంకాంగ్ పాయింట్స్, దాంతోపాటు వీసా కార్డు కూడా నాకైతే వచ్చిందండి ఫ్రీగా. ఇది ఏంటంటే మనకి 500 మెంబర్స్కి అయితే తీసుకొచ్చారని చెప్పారు. దాంట్లో అయితే నాకు కూడా రావడం చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఎంతమందికి వీసా కార్డు వచ్చిందో ఈ దీంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అలాగే చాలామంది హాంకాంగ్ టికెట్స్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఈ హాంకాంగ్ టికెట్స్ అనేది ఏంటంటే మనకి ఇంటర్లింక్లో స్పిన్ ఆప్షన్ ఉంది కదండి, లక్కీ స్పిన్. దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ చూపిస్తుంది. ఆ లక్కీ విన్లో అయితే మనకి ఈ పాయింట్స్ అయితే వస్తాయి. దాని ద్వారా అయితే మనం స్పిన్ చేసుకుంటూ దాంట్లో కూడా ITLG కాయిన్స్ అర్న్ చేసుకోవచ్చు, లేదంటే డాలర్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే దీంట్లో అసలు ఎలా జాయిన్ అవ్వాలి అనేది అంటే ఫస్ట్ మీరు ITLX వ్యాలెట్లో మీ ITLX వ్యాలెట్ ఐడి ఉంటుంది కదండి, ఆ ఐడి వచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడంటే మనం ఎగ్జాంపుల్గా మీకు ఒక రివార్డ్ పాయింట్ ఓపెన్ అయితే దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం కదా, క్లెయిమ్ చేసిన తర్వాత అక్కడ మీకు మీ వ్యాలెట్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత అయితే మీకు మీ క్లెయిమ్ చేసిన వ్యాలెట్ అడ్రస్కి అయితే మీకు హెచ్ఎస్ స్కోర్ కానీ అండ్ అలాగే మీకు ఏం కావాలంటే వీసా కార్డు కానీ అవన్నీ అయితే అప్డేట్ అవుతాయి. సింగిల్ టైం ట్యాప్ చేస్తే సరిపోతుందండి. మీకు 3-4 రివార్డ్ పాయింట్స్ వచ్చినా సరే దానికి ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంటర్లింక్ అయితే మంత్లీ 500 మెంబర్స్కి అయితే ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు. చూద్దాం. నాకైతే డిజిటల్గా వచ్చినాక వెరిఫైడ్ ఐడి వచ్చిన తర్వాత మీకు అయితే వీడియోలో చూపిస్తాను ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది. దీని తర్వాత మనకి వర్షన్ 5 అప్డేట్ వచ్చి మనకి ఈ మంత్ ఎండింగ్ వస్తుందని చెప్తున్నారండి. ఇంకా లేట్ అయింది. ఆల్రెడీ అయితే మనకి March 10th లోపు అయితే ఈ వెరిఫికేషన్ 5 అప్డేట్ వస్తుందని చెప్పారు, కానీ రాలేదు. ఇది ఏంటంటే మనకి మధ్యలో KYC అప్డేట్ అయితే తీసుకొచ్చారు కదా, దాని ద్వారా మనకి అయితే కొంచెం లేట్ అయింది. ఈ KYC అప్డేట్ వచ్చి మనకి ఈ March ఎండింగ్లో అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ March ఎండింగ్లో అయితే ప్రతి ఒక్కరికి అయితే వెరిఫైడ్ ITLG వస్తాయండి. ఈలోపు మనకి వీసా కార్డు కూడా వచ్చింది కాబట్టి ఆ వీసా కార్డుకి ఎలా అప్లై చేయాలి, మనకి ఎలా వస్తుంది ఏంటంటే మీకు తర్వాత నాకు వచ్చిన తర్వాత మీకు అయితే వీడియోలు చూపిస్తాను. అండ్ అలాగే మెయిన్లీ హెచ్ఎస్ స్కోర్ కూడా పెంచుకోండి. హెచ్ఎస్ స్కోర్ పెంచుకుంటే మీకు అయితే ఎక్కువ వెరిఫైడ్ ITLG రావడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ అలాగే మనకి OTC మార్కెట్ కూడా అయితే దీంట్లో ఓపెన్ అవుతుంది. OTC మార్కెట్, P2P టోకెన్ సెండింగ్, దాంతోపాటు వెరిఫైడ్ ITLG అండ్ అలాగే వీసా కార్డ్స్ కూడా అందరికీ అయితే అవైలబిలిటీ తీసుకొస్తున్నారండి. ఈ 4 అప్డేట్స్ అయితే మనకి వర్షన్ 5 అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు. చాలామంది కాయిన్ ప్రైస్ ఎంత పోతుంది అని అడుగుతున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే $0.5 నుంచి $1 అయితే ఉంటుంది వెరిఫైడ్ ITLG. అదే ITL అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. ఈ ITL వచ్చి మనకి మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఇలా అనుకున్న టార్గెట్స్ కంప్లీట్ అయితేనే మనకి మార్కెట్లోకి అయితే లిస్టింగ్లో అయితే తీసుకొస్తారు. అప్పుడు దాకా అయితే మనం వెరిఫైడ్ ITLGని యూటిలైజేషన్కి అయితే వాడుకోవచ్చు. అండ్ అలాగే వెరిఫైడ్ ITLG వచ్చిన తర్వాత నాకు ఎంత వచ్చింది అండ్ అలాగే ఎంత రేషియోలో వచ్చింది కూడా మీకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేస్తాను నేను, లేదంటే మీకు దానికోసం సెపరేట్గా వీడియో అయితే చేస్తాను. నా దగ్గర అయితే దగ్గర 13 lakhs అయితే టోకెన్స్ ఉన్నాయి. చూద్దాం. మరి నాకు తెలిసి అయితే నేను ఒక 5,000 నుంచి 7,000 రావచ్చు అనుకుంటున్నాను నేను యావరేజ్గా. చూద్దాం. మరి 10% వేసుకున్న 70,000 అండి. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనైతే ఒక 1% వేసుకున్నా సరే నాకు ఎక్కువే వస్తాయి, లేదంటే ఒక 5% వేసుకోండి. 5% వేసుకున్నా సరే మీకు ఎక్కువే రావచ్చు. నేనైతే ఒక 5,000 నుంచి ఒక 20,000 లోపు నాకైతే వెరిఫైడ్ ITLG రావచ్చు అనుకుంటున్నాను, డిపెండింగ్ అని స్కోర్ బట్టి.
అందుకే హెచ్ఎస్ స్కోర్ అయితే ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయండి గైస్. అంతేనండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మన ఛానల్లో అప్డేట్ పెడతాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే ఇంకేం ఇంటర్లింక్లో వ్యాలెట్ ఎవరైనా క్రియేట్ చేసుకోకపోతే తప్పకుండా క్రియేట్ చేసుకోండి. డిస్ప్లే పైన అయితే మీకు నా ఇంటర్లింక్ ఐడి, దాంతోపాటు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అండ్ అలాగే మీ హెచ్ఎస్ స్కోర్ ఎంత ఉంది, అండ్ అలాగే మీకు ఈ గ్లోబల్ ఏఎస్ఆర్ బేసిస్లో మీకు ఏవే రివార్డ్స్ వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫైనల్లీ మీ దగ్గర ఎన్ని ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయి కామెంట్ బాక్స్లో